జీవ గ్రంథము పార్ట్ 4. దేవుడు చెప్పాడు జీవ గ్రంథంలో నరహంతకుల పేర్లు, వ్యభిచారం చేసేవాళ్ళు, దూషకులు, విమర్శకులు, మంత్రికులు, విగ్రహారాధికులు, వీళ్ళ పేర్లు ఆ జీవ గ్రంథంలో రాయబడవు అని చెప్పాడు దేవుడు. దేవుడికి విరోధంగా ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తే అవన్నీ కూడా తుడిచివేయబడుతుంది, వాళ్ళ పేర్లు అని రాయబడింది. జీవ గ్రంథము పరలోకంలో ఉన్న ఒక బుక్ అండి. ఆ బుక్ పరలోకంలో ఉంటుంది. మనం చేసే ప్రతి క్రియలు, మనం చేసే ప్రతి ఆలోచనలు, ప్రతి క్రియలు, ప్రతి మాటలు అన్నీ అందులో రాయబడతాయి. చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 1వ వచనము. కావున ననపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటనమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. దేవుడి అందు మనం ఏం చేయాలి? స్థిరులై ఉండాలి. ఎందుకు స్థిరత్వం? మనకు ఆయన నిత్య రాజ్యాన్ని అనుగ్రహించాడు, అది పోగొట్టుకోవద్దు. ఆయనకు మనకు సింహాసనాన్ని ఇచ్చాడు, అది పోగొట్టుకోవద్దు. కిరీటాన్ని ఇచ్చాడు, జీవ కిరీటాన్ని ఇచ్చాడు, అది పోగొట్టుకోవద్దు. పరలోక రాజ్యంలో మనకు స్థిర నివాసాన్ని ఏర్పరిచాడు, అది పోగొట్టుకోవద్దు. అందుకే దేవుడి అందు మనం ఏం చేయాలి? స్థిరులై ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆ నీతి అనే వస్త్రాన్ని వదులుకోవద్దు, ఆ పరిశుద్ధత అనే వస్త్రాన్ని వదులుకోవద్దు, ఆ పవిత్రత అనే వస్త్రాన్ని వదులుకోవద్దు, ఆ విశ్వాసం అనే ఆ వస్త్రాన్ని వదులుకోవద్దు. దేవుడి యందు మనం ఎప్పుడు కూడా స్థిరులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. స్థిరులుగా ఉండాలి. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని. మనం దేవుడి మందు అందరము ఏక మనస్సై కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి. ఏక ఆలోచన. ప్రభువునందు మనము ఏక మనస్సు కలిగి ఉండవారే అంటే సగం లోకం వైపు, సగము దేవుడి వైపు కాకుండా మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా దేవుడి వైపుకు తిప్పబడాలి. యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. ఇవి 2 సంఘాలు. ఈ సంఘాలకు పౌలు ఉత్తరం రాస్తున్నాడు. అయితే ఇక్కడ చదువుదాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. సువార్థికుడు ఎవరు? పౌలు దేవుడి సేవ చేస్తున్నాడు. ఆ దేవుడి సేవ చేస్తున్నప్పుడు సహకారం చేశారట అక్కడ కొంతమంది స్త్రీలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము చర్చిలో ఏమైనా వాలంటీర్ పని ఉన్నా కూడా మనం తిరస్కరించొద్దండి. చర్చిలో ఏ పని అయినా కూడా. ఇక్కడ పౌలు ఒక పని చేస్తున్నాడు, దేవుడి సేవ చేస్తున్నాడు. నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఇప్పుడు అర్థమైందా అండి? మనం దేవుడి సేవకు మనము కూడా మన వంతు సహాయం చేయాలి. అలా అని చెడగొట్టద్దండి, గుర్తుపెట్టుకోవాలి. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గర మనము చేరినప్పుడు అయితే ఏదైనా పర్లేదు, ఏ సహాయమైనా. కొంతమందిని దేవుడు ఆ చర్చికి వాలంటీర్గా పిలుస్తాడు, కొంతమంది దేవుడు ఆ చర్చికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్గా పిలుస్తాడు, కొంతమందిని ఆ చర్చికి ఫైనాన్షియల్ సపోర్టర్గా పిలుస్తాడు దేవుడు, కొంతమందిని ఆ చర్చికి సహకారిగా, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్కి సహకారిగా చేస్తాడు. ఏ పని అప్పచెప్పినా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యూచర్లో ఏదైనా ద్వారాలు దేవుడు ఓపెన్ చేస్తే నమ్మకంగా చేయండి. దేవుడి సేవ ఎప్పుడు కూడా నమ్మకంగా చేయాలి. చాలామందిని చూశాను, ఆ కాపరి దగ్గర చేరి ఆ కాపరి మీదనే నెత్తి మీద చేసి ముంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ పేర్లు జీవగ్రంథం నుంచి తుడిచివేయబడతాయి. ఎందుకంటే ఆ కాపరికి ఎప్పుడు కూడా మోసం చేయొద్దండి, ఎప్పుడు కూడా అన్యాయం చేయొద్దు. అందుకే చాలామంది కూడా అలా చేసి వాళ్ళు నాశనం అవుతారు. ఎవరైనా నేనే పాపులర్ కావాలి, నేనే టాప్ కావాలి అని అనుకుంటుంటా అంటారు. అది కరెక్ట్ కాదండి. ఆనాడు లూసిఫర్ కూడా అదే అనుకున్నాడు, నేనే టాప్ కావాలి, దేవుడి కంటే నేనే టాప్ కావాలి, దేవుడి కంటే నేనే బ్లెస్ కావాలి, దేవుడి కంటే నేనే అధికారము పొందుకోవాలి, దేవుడి కంటే నేనే ఉన్నత పదవి పొందుకోవాలని లాస్ట్కి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు లూసిఫర్. అలాగే చాలామంది చర్చిలలో కూడా నానా విధములైన పనులు ఉంటాయండి. ఆ ఊడ్చే పని కావచ్చు, తూడిచే పని కావచ్చు, వాలంటరీ పని కావచ్చు, ఆరాధన కావచ్చు, లేకపోతే ప్రార్థన సహాయం కావచ్చు, ఆ దైవ సేవకుడికి సువార్త విషయంలో సహాయం చేయడానికి కావచ్చు, ఏ పని అయినా కూడా, లేకపోతే ఆ చర్చిలో వంటలు వండడానికి కావచ్చు, ఏ పని అయినా కూడా నమ్మకంగా చేస్తే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయండి, జీవగ్రంథంలో రాయబడతాయి. అలాగే నమ్మకం లేకుండా మోసం చేస్తే కూడా గుర్తుపెట్టుకోండి, చర్చిలలో ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకు తగిన పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది, పనిష్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్ విత్ మ్యాన్ ఆఫ్ గాడ్స్, కేర్ఫుల్ విత్ ద చర్చ్. మనకు దేవుడు ఒక కాలింగ్ని పిలిచాడంటే దాంట్లో మనం కేర్ఫుల్గా ఉండాలి. చాలామంది వాలంటీర్స్ ఉంటారండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా పనిచేయాలి. చర్చిలలో వాలంటీర్స్ ఎక్కడ పడితే ఎలా పడితే అలా, మా మ్యాన్ ఆఫ్ గాడ్ చూడట్లేదని కాదు, దేవుడు చూస్తుంటా అంటాడు. ఆ మీడియా టీం కావచ్చు, ఆ వర్షిప్ టీం కావచ్చు, లేకపోతే
ఆ యొక్క వాలంటీర్స్ కావచ్చు, ఆ చర్చిలో కుకింగ్ చేసే వాళ్ళు కావచ్చు, వడ్డించే వాళ్ళు కావచ్చు, వర్షిప్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రేస్ చేసే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా విధేయతగా ఉండాలి. దేవుడి యొక్క పని అది. సో ఇక్కడ చూద్దాము నిజమైన సహకారి. సో చూసారా, నిజమైన సహకారి. ఇప్పుడు కొంత చర్చిలో కాలింగ్ చెడగొట్టడానికి కూడా కొంతమంది వస్తారండి. నిజం చెప్తున్నా, కాలింగ్ చెడగొట్టడానికి కూడా, వాళ్ళ పిలుపుని చెడగొట్టడానికి, వాళ్ళ ఉన్నతమైన పదవిని చెడగొట్టడానికి కూడా అనేక మంది వస్తుంటా ఉంటారు. చాలామంది ఆ కాపరి వెనకాలనే ఉంటారు. కాపరి కుడివైపు ఉంటారు, ఎడమ వైపు ఉంటారు. ఆ కాపరి గురించే తప్పుగా మాట్లాడతారు, ఆ కాపరి గురించే చెడుగా మాట్లాడుతుంటా ఉంటారు. ఆ కాపరి ఏ వేస్ట్ ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ అలా ఎప్పుడు మాట్లాడద్దండి. నిజమైన సహకారి, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్కి నువ్వు సహకారిగా పిలిచావా, నువ్వు అలాగే ఉండాలి. కానీ ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ పొజిషన్ని పొందాలని ఎప్పుడు కూడా ట్రై చేయొద్దండి. చాలామంది కూడా అలాగే ఉంటుంది. నేను చాలామంది సాక్ష్యాలు కూడా విన్నాను. నా పక్కనే చేరాడు, నమ్మకంగా ఉన్నాడు, కానీ నా వెనకాలనే గోతులు తీసి నాకు విరోధంగా అనేక మందిని మార్చి వాళ్ళందరినీ కూడా చర్చ్ మెంబర్స్ అందరినీ కూడా వాళ్ళ వైపుకు తిప్పుకొని ఇంకొక చర్చ్ పెట్టుకున్నారని నేను కొన్ని సాక్ష్యాలు కూడా వినడం జరిగింది. తప్పండి. దేవుడు ఒక సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆ సంఘానికి కాపరి ఎవరు ఉండాలి, ఆ సంఘానికి ఏ మనుషులను పంపించాలి, ఎంతమందిని పంపించాలి, అది ఎక్కడ ఉండాలి, దానికి ఊడ్చే వాళ్ళు ఎవరు, తూడ్చే వాళ్ళు ఎవరు, దానికి ఆ వర్షిప్ చేసే వాళ్ళు ఎవరు, అలాగే వాళ్ళకు ఆ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు, అన్నీ కూడా దేవుడే డిసైడ్ చేస్తాడు. దేవుడే డిసైడ్ చేస్తాడు. అందుకే బీ కేర్ఫుల్ విత్ ఇఫ్ యూ గాడ్ ఓపెన్ ద డోర్స్ ఇన్ ద చర్చ్. ఏదైనా సంఘంలో మీరు పని చేయాలని దేవుడు ద్వారాలు ఓపెన్ చేశాడు అనుకో, చాలా నమ్మకంగా చేయాలి. ఏదైనా అటు ఇటు అయిందంటే అది చాలా ప్రమాదము. జడ్జిమెంట్ చాలా తొందరగా వస్తుంది, చాలా సివియర్గా ఉంటుంది. అలాగే మ్యాన్ ఆఫ్ గాడ్ కూడా, దేవుడు సేవ చేసే ఏ ఒక్కరైనా కూడా శుద్ధ మనస్సుతో, శుద్ధ హృదయంతో చేయాలండి. అలా చేయకుండా దురుద్దేశంతో, దుర్బుద్ధితో సేవలో మోసము చేశామంటే అది తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో నుంచి విడుదల పొందుకోవాలి, తుడిచివేయబడుతుంది. అందుకే చూడండి, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ. సో చూసారా, ఇతర సహకారులతో, చర్చ్ అంటే అనేక మంది ఉంటారు సువార్త పనిలో. సో దేవుడి యొక్క సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, సో ఆ పౌలుతో ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. చూసారా అండి, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్కి సహాయం అందిస్తే వాళ్ళ పేర్లట జీవగ్రంథంలో రాయబడతాయి. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ సహాయం కాదు అది, అది దేవుడి యొక్క సహాయము, దేవుడి యొక్క పని అది. అందుకే ఈ చర్చిలో ఏదైనా పని ఉన్నదంటే వెళ్ళాలి. డోంట్ ఎక్స్పెక్ట్ మనీ. చెప్తున్నాను కదా, మనీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు ఇంత ఇస్తేనే వస్తా, అంత ఇస్తేనే వస్తా. చర్చిలో ఏ పనైనా కూడా ఉచితంగా చేసి రావాలి. దేవుడే నీకు అనుగ్రహిస్తాడు, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇస్తాడు. సో ఉచితంగా నువ్వు వేరే పని చేసుకో, ఇటు జాబ్ చేసుకో, లేకపోతే బిజినెస్ చేసుకో. చర్చిలో ఏదైనా పని ఉందంటే మాత్రము ఉచితంగా వెళ్ళి మనం పని చేయాలి. వాలంటీర్ పని కావచ్చు, లేకపోతే ఏమైనా ఫుడ్, కొన్ని చర్చెస్లో ఫుడ్ పెడతారు, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు. అదే చర్చికి వెళ్ళి మళ్ళీ అదే చర్చిని ముంచాలని, ఆ చర్చ్ ఫాదర్ని తిట్టాలని, లేకపోతే ఆ కాపర్ మీద చేతులు వేయాలని అలా చేస్తే మాత్రం వాళ్ళకు తగిన శిక్ష. ఐ హావ్ సీన్ మెనీ టెస్టిమోనీస్. అలాంటి టెస్టిమోనీస్ చాలా చూశాను. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడినాయి, అవి కాస్త తూచిపెడతాయి. ఇప్పుడు చెప్పండి, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఇప్పుడు అర్థమవుతుందా? ఎవరి పేర్లు రాయబడి ఉంటాయట? దేవుడి పని కోసం సహాయం చేసేవాళ్ళు. చెడగొట్టద్దు, మళ్ళీ చెప్తున్నాను, ఆ పని చెడగొట్టడానికి కూడా చాలామంది వస్తారు. అలా చెడగొట్టొద్దండి, వాళ్ళ పేర్లకు జీవగ్రంథం నుంచి తుడిచివేయబడతాయి. అందుకే దైవ పని ఎలా ఉంటుందంటే అండి, ఒక బొగ్గుల మీద నడిచినట్టుగా, కాలుతున్న బొగ్గుల మీద నడిచినట్టుగా ఉంటుంది దైవ పని ఎలా ఉంటుందంటే తెలుసా అండి, ఒక సర్కస్లో ఒక తాడు ఇటు స్టిక్కి అటు స్టిక్కి, ఇటు పోల్కి అటు పోల్కి తాడు కట్టుకొని ఆ తాడు మీద నడుస్తుంటా అంటారు చూసావా, అలా ఉంటుంది. అంటే చిన్న తప్పు జరగకుండా, పొరపాటు జరగకుండా ఆచి తూచి అడుగేసి మనము ముందడికి వెళ్ళాలి. అందుకే నేను చాలామంది సాక్ష్యాలు కూడా విన్నాను. దైవజనుల సాక్ష్యాలు విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆ మైన్ ఆఫ్ గాడ్ దగ్గరనే ఉండడం, నేర్చుకోవడం, శిష్యరికం చేసుకోవడం. అలాగే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి వెనకాల మాట్లాడి, ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గర పవర్ లేదు, నా దగ్గర పవర్ ఎక్కువ ఉన్నది అని ఒక 100 మందిని 200 మందిని సైడ్గా ట్రాప్ చేసి వేరే సంఘాన్ని పెట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆ సంఘము క్లోజ్ అయిపోయింది. ఆనాడు ఇస్కరేతు యూదా కూడా అలాగే చేశాడు కదా. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్, యేసయ్య ఒక మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక సన్ ఆఫ్ గాడ్, ఒక ప్రొఫెట్, ఆయన ఒక పాస్టర్, ఒక ఇవాంజలిస్ట్, ఆయన ఒక మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన సేవ చేస్తున్నప్పుడు ఇస్కరేతు యూదా కూడా
ఆ మ్యాన్ ఆఫ్ గాడ్కి తెలియకుండా, సన్ ఆఫ్ గాడ్కి తెలియకుండా, ఏసఐకు తెలియకుండా వెనకాల ఎన్నో బేరాలు ఆడాడు. తర్వాత ఏమైపోయాడు? సర్వనాశనం అయ్యాడు. సో అలా ఉంటుందండి. ఆయన పేర్లు జీవగ్రంథంలో నుంచి తుడిచివేయబడతాయి, అలాంటి వాళ్ళ పేర్లు. సో మోసం ఉండొద్దండి చర్చిలో. ప్యూర్ పని. చర్చ్ అంటే ఏంటి తెలుసా అండి? అది చాలా మంచి కార్యము, దైవ కార్యము. మంచి కార్యం ఎలా చేయాలి? మంచి మనసుతో చేయాలి. చాలామందికి దుర్బుద్ధి పుడుతుంది. ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ కంటే నేనే ఎదగాలి, ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ కంటే నేనే ఎక్కువ రావాలి, ఇతను చెడు చేసి నేను ఆ స్థానంలో కొట్టాలి. లూసిఫర్ యొక్క గుణం అది, లూసిఫర్ యొక్క గుణము. సో అలాంటి గుణంలో మనం ఉండొద్దు. సో దేవుడు ఏ పని అయినా పిలిచినా కూడా నమ్మకంగా చేయాలి. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్కి నమ్మకంగా ఉండాలి, సహకారుగా ఉండాలి. అబ్బా వీళ్ళని పెట్టుకున్నందుకు నాకు తలనొప్పి కాకుండా, వీళ్ళని పెట్టుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అనాలి. అప్పుడు నువ్వు దేవుడి దగ్గర నుంచి రివార్డు పొందుకుంటావు. సహకారుల పేర్లు జీవగ్రంథం నుండి రాయబడి ఉన్నవి. సో ఇప్పుడు అర్థమైందండి. జీవగ్రంథంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. సో దేవుడందు మనం ఆనందించాలండి. ఎందుకంటే ఈ లోక ఆశీర్వాదం పక్కకు పెడదాం కాసేపు. ఆ ధనము, ఆ ఐశ్వర్యము, ఆరోగ్యము, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ పక్కకు పెడదాం. గర్భఫలము, భూఫలము ఇవన్నీ కూడా పక్కకు పెడదాం కాసేపు. సో మనకిచ్చింది ఏంటిది? నిత్య జీవానికి వారసత్వం. పరలోకం ఎలా ఉండబోతుందో నిన్న వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచాడు. సో పరలోకం ఎలా ఉండబోతుందో వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచాడు. అలాంటి పరలోకంలో మనం నివాసం చేయాలని దేవుడి చిత్తం ఉంది. ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయో వాళ్ళే ఆ పరలోకంలోకి ఎంటర్ అవుతారు. పాపుల పేర్లు తుడిచివేయబడతాయి. కాబట్టి మనకు దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, ఆనందించు. మనకు జీవ కిరీటాన్ని ఇచ్చాడు, ఆనందించు. మనకు నిత్య జీవానికి వారసత్వం చేశాడు, ఆనందించు. యేసయ్య మనల్ని రక్తంతో కొనుక్కొని నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మలు పరలోకానికి నడిపించాడు. దాని విషయమై నువ్వు ఆనందించు. అలాగే మనకు నిత్య మరణం నుంచి నిత్య జీవంలోకి, నిత్య ఆనందంలోకి ఆయన మనల్ని తీసుకెళ్తున్నాడు. దాని గురించి మనము ఆనందించాలి. మనకు జీవ కిరీటాన్ని ఉంచాడు, దాని గురించి ఆనందించు. నీ లోపల లోకాన్నే జయించిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ లోపల ఒక ఆత్మరూపంలో ఉన్నాడు. దాని గురించి నువ్వు సంతోషించు. ఆయన చూపిస్తున్న కృపను గురించి, కనికరాన్ని గురించి, సహాయం గురించి ఆనందించు. ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు ఆనందించు. సో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మన కష్టాలు వచ్చాయా? అది మన మేలుకే. బాధ వచ్చిందా? అది మన మేలుకే. సంతోషం వచ్చిందా? అది మన మేలుకే. దుఃఖం వచ్చిందా? అది మన మేలుకే. లేమితనం వచ్చిందా? అది మన మేలుకే. దానిని దేవుడు మారుస్తాడు. అలాని లేమితనంలో బ్రతకమని నేను చెప్పట్లేదు, అలాని ఆ కష్టంలో ఉండమని నేను చెప్పట్లేదు, అలాని ఆ దరిద్రంలో, పేదరికంలో ఉండడాన్ని చెప్పట్లేదు. దాని నుంచి నీకు దేవుడు ఎంతో కొంత నేర్పించి దాని నుంచి దేవుడు నీకు బయటపరుస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఇప్పుడు మీరు దేని గురించి ఆనందించాలి? మీ పేర్లు జీవగ్రంథంలో, మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని ఆనందించాలి మనందరం కూడా. సో ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనము. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుట ఇలాగ చెప్పెను. ప్రకటన గ్రంథము భవిష్యత్తులో జరిగేది. ఇది ఒక రివెలేషన్ అండి, ఒక ఎండింగ్ సంబంధించిన చాప్టరు. అయితే పరలోకంలో జరుగుతున్న సంఘటనలన్నిటి కూడా యోహాను ద్వారా దేవుడు చూపించి ఈ మాటలన్నీ రాపించాడు. అయితే పరలోకంలో 7 పాత్రలు పట్టుకున్న 7 దూతలు ఒకడు వచ్చి 7 దూతలు 7 పాత్రలను పట్టుకున్నారట. అందులో ఒకడు వచ్చి మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. మహావేశ్య. సో చూసారండి, వ్యభిచారము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. ఇప్పుడు భూలోకంలో వ్యభిచారం ఎక్కువగా ఉంది, అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి, అక్రమ సంపాదన ఎక్కువగా ఉంది, ధనాపేక్ష ఎక్కువగా ఉంది, డ్రగ్స్ ఎక్కువగా ఉంది, మాఫియా ఉంది. సో ఈ వ్యభిచారం చేపిస్తున్న స్త్రీ, ఈ యొక్క వేష, ఇది ఒక స్పిరిట్ అండి. ఇది మనుషులను ఆవరించి వాళ్ళతో చేపిస్తుంది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. చూసారా, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. చూసారని డ్రగ్స్ ఈ స్పిరిట్, ఇది ఏదైతే స్పిరిట్ ఉందో అదంతా లోకమంతా స్ప్రెడ్ అయి ఉంది. సో ఈ స్పిరిట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు రాయబడిన స్పిరిట్, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి. సో వ్యభిచార మత్తులో అందరూ ఉన్నారండి. నిజంగా చాలామంది చూడండి, అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ రిలేషన్షిప్స్, పెళ్ళి కాకముందుకే, పెళ్ళి అయిన తర్వాత ఇక వాయి లేదు వరుస లేదు, అంటే చిన్న లేదు పెద్ద లేదు, మంచి లేదు చెడు లేదు, ఇంకా పెద్దవాళ్ళనే లేదు, ఇంకా ఏది లేదండి.
ఎలా అంటే కామంతో నిండుకొని పోతున్నారు. అలాంటి వాళ్ళకు కఠిన శిక్ష. ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచారం మద్యంలో మత్తులేరి. ఈ డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ పేర్లు రాయబడతాయి, జీవ గ్రంథంలోంచి తుడిచివేయబడతాయి. ఎందుకంటే మన శరీరము దేవుడి యొక్క ఆలయము. మన శరీరము వ్యభిచారం చేసినప్పుడు అది దేవుడి యొక్క ఆలయాన్ని పాడు చేసినట్టు, ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు దేవుడి యొక్క ఆలయాన్ని పాడు చేసినట్టు, ఆ యొక్క మోసాలు అన్యాయాలు నోటితోటి ఏది పడితే అది మాట్లాడినప్పుడు మన శరీరము దేవుడి యొక్క దృష్టికి దేవుడి దృష్టికి అది ఆలయంగా మారదు. సో అలాంటప్పుడు మన శరీరాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఈ యొక్క దురాత్మ ఏదైతే ఉందో, ఈ వ్యభిచరించే ఆత్మ, ఈ మధ్య మత్తులో ఉన్న ఆత్మ భూరాజులతోటి, రాజులందరితోటి, భూనివాసులందరితోటి కూడా చేపిస్తున్నది. సో అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని. సో దేవదూషణ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, సో వాళ్ళ పేర్లు కూడా జీవగ్రంథం నుంచి తుడిచివేయబడతాయి. సో ఇప్పుడు ఎవరు? వ్యభిచారం చేసేవాళ్ళు అండ్ వేశ్యలతో సాంగత్యం చేసేవాళ్ళు, అలాగే ఆ యొక్క డ్రగ్స్, ఆ యొక్క ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు. 7 తలలు 10 కొమ్ములకు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఎన్ని తలలట? 7 తలలు. ఎన్ని కొమ్మలు? 10 కొమ్ములు. ఎర్రని మృగము, ఒక ఎర్రని మృగం ఉందట, కూర్చొని ఉండిన ఒక స్త్రీని చూసి తిని. అందుకే చెప్తున్నా అండి, మన దేవుడి సృష్టిని మనం చూసింది 0.1% అండి. ఆయన సృష్టించిన సృష్టిని మనం చూడలేము, ఇంకా చూడలేము. భయంకరమైన భయంకరమైన సృష్టి ఉంది. మనము ఈ యొక్క మృగాన్ని చూస్తే మనము తట్టుకోలేమండి. ఆ 7 తలలు 10 కొమ్ములు ఎర్రని మృగం మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూచి తిని. సో ఇవన్నీ మనం చూడగలగలేం, దేవుడు మనకు ఆ కన్నులను ఇవ్వలేదు. సో ఇక్కడ యోహానికి ఆ కన్నులనిచ్చి చూపిస్తున్నాడు. సో ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నముతోను ముత్యములతోనూ అలంకరించబడినదై ఏహ్యమైన కార్యములతో, చూసారా, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను. సో వ్యభిచారం అపవిత్రం అండి. పెళ్లికి ముందు ఆయన, పెళ్లి తర్వాత పరాయి స్త్రీతో, పరాయి పురుషులతో పాపం చేసేదంతా కూడా దేవుడి దృష్టికి మహాపాపం. వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో నుంచి తుడిచివేయబడతాయి. దేవుడికి చీటింగ్ అంటే ఇష్టం ఉండదండి. భర్తను చీట్ చేసిన, భార్యను చీట్ చేసిన అస్సలు ఇష్టం ఉండదు సో దేవుడికి. సో యు ఆర్ చీటింగ్ టు గాడ్ ఆల్సో. ఎందుకంటే ఆ శరీరము దేవుడి యొక్క ఆలయము. ఆ వ్యభిచారం చేస్తున్నప్పుడు అపవిత్ర కార్యాలతో నిండుకున్న ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేను. సో ఇక్కడ ఒక ఆత్మ, ఒక పరలోకంలో ఉన్న ఒక ఆత్మ ఏం చేపిస్తుంది? మనుషులందరి చేత ఈ వ్యభిచారం చేపిస్తుంది. సో ఇలా అందరినీ కంట్రోల్లో చేస్తుంది. ఎందుకు? ఆ జీవగ్రంథంలో పేర్లు తుడిచివేయబడాలని. వీళ్ళందరూ కూడా నరకానికి పాత్రలు అవుతారు. సో అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు చాలామంది సంతోషంగా అక్రమ సంబంధాలు చేస్తున్నారు. వాళ్ళకు చాలా కఠిన శిక్ష ఉంటుందండి. అది అన్యజనులు కావచ్చు, స్వజనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా పర్లేదు. సో ఇప్పుడు ఎవరైతే ఆ అక్రమ సంబంధాలు మీద పడుతున్నారో, ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారో, వ్యభిచారం చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ ఉండదండి. పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ ఉండదు. ఎవరి శరీరం అయితే పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకుంటారో వాళ్ళకే పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ ఉంటుంది. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను, మర్మము వైశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి నీ తల్లి అయిన మహాబబులోను. అంటే వైశ్యలకు తల్లి అన్నట్టు. సో ఇప్పుడు ఆమె ఉండి ఆ పరలోకంలో ఉన్న ఆ యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో, ఆ ఆత్మ ఏదైతే ఉందో, మా భూలోకంలో చాలామంది కంట్రోల్లో పెట్టేసింది. లేదా అండి, ఎక్కడ చూసినదే, ఆఫీస్లో అదే, చర్చ్లలో అదే, అలాగే అపార్ట్మెంట్లో అదే, ఇండ్లలో అదే, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఉద్యోగంలో వెళ్ళినా, ఆఖరికి లిఫ్ట్లో కూడా, ఆఖరికి ట్రైన్లలో ప్రయాణిస్తున్నా, ఎక్కడ చూసినా కూడా కామముతో, క్రోధముతో, మదముతో నిండుకొని ఉండిపోయారు మనుషులు. వాళ్ళందరికీ కూడా అది జీవగ్రంథంలో పేర్లు తుడిచివేయబడి నరకంలో వేయబడతాయి. సో ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారు? ఒక దురాత్మ చేపిస్తుంది వీళ్ళందరితోటి కూడా. సో వాళ్ళు రియలైజ్ కానివ్వరు. ఎందుకంటే వాళ్ళకు బయటికి రానివ్వదు, ఆ యొక్క ఆత్మ బయటికి రానివ్వదు. వాళ్ళంతా అదే మత్తులో ఉంటారు, వ్యభిచారం అనే మత్తులో ఉంటారు. అందుకే చూడండి, ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వాడికి ఏం అర్థం కాదు. డబ్బు వృధా చేస్తాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటాడు, పిల్లల్ని నడి రోడ్డు మీద దాక్షిణంగా వదిలేస్తారు. అటు భార్యను కావచ్చు, ఇటు భర్త కావచ్చు. మొన్న ఒక స్త్రీ కూడా అక్రమ సంబంధం పెట్టుకొని 3 పిల్లలను చంపేసింది. సో అంత డేంజర్ అండి, అది చాలా డేంజర్ స్పిరిట్. ఇట్స్ ఎ డేంజర్. ఆ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దేనికైనా తెగిస్తారు, దేనికైనా నరహత్య చేయడానికి కూడా తెగిస్తారు.
ఆ అక్రమ సంబంధము అంత డేంజరు. వాళ్ళ ఆస్తిపాస్తులను పాడు చేసుకుంటారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, గౌరవం పోతుంది, సమాజంలో మర్యాద పోతుంది. సో వాళ్ళను ఎవరు కూడా లెక్క చేయరు. సో అంత ఘోరంగా ఉంటుంది. లాస్ట్గా హెచ్ఐవి రోగం కూడా వచ్చింది దానివల్లనే. సో ఇలా చేస్తూ ఇలా వ్యభిచరిస్తున్నారనే దేవుడు ఆ రోగాన్ని సృష్టించాడు. సో అయినా కూడా జనాలకు బుద్ధి రావట్లేదు. ఇట్స్ ఎ వెరీ డేంజర్ అండి, వెరీ డేంజర్. వేశ్యలకు వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో నుంచి ఏమవుతాయి? తుడిచివేయబడతాయి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను. సో ఇక్కడ మర్మం ఉందట. ఆ 7 తలలను 10 కొమ్ములను కలిగిన ఒక పెద్ద క్రూర మృగం మీద ఈ స్త్రీ కూర్చున్నదట. అంటే ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకో. ఆ స్త్రీ మత్తులో పడి, అంటే వ్యభిచారం కూడా ఒక మత్తు అండి. అది ఒక మత్తు, ఒక ఒక ఆ డ్రగ్స్ ఎలాగైతే ఒక మత్తో, ఆల్కహాల్ లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ఎలాగైతే మత్తో, ఆ వ్యభిచారం కూడా ఒక మత్తు లాంటిదే. అలాంటి మత్తులో జనాలు పడుతున్నారు. నీవు చూచిన ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకు, నాశనకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. సో ఎవరైతే ఇవన్నీ ఉన్నారో, ఈ నరహత్య చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, వేశ్య సాంగత్యం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అగాధ జలంలోకి వెళ్తారు, నాశనమునకు దారి తీస్తారు, సిద్ధముగా ఉన్నది. నివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథము ఎవరు పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. సో ఎవరైతే జీవగ్రంథంలో పేర్లు రాయబడలేదో, జగదుత్పత్తి మొదలుకొని, అంటే మన పేర్లు ఈ జగదుత్పత్తి రాకముందుకే మన పేర్లు రాయబడ్డాయండి. అందుకే నువ్వు పిలుచుకోబడ్డావు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు అంటే నువ్వు పుట్టక ముందుకే నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డది. అందుకే ఇక్కడ నివాసులలో మనందరం భూనివాసులం. జగదుత్పత్తి అంటే జగతి మొదలు కాక ముందుకు జీవ గ్రంథము ఎవరి పేరు రాయబడలేదో, ఇప్పుడు వ్యభిచారం చేసేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, దేవదూషణ చేసేవాళ్ళు, అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళు, సో మనం ఆ కోవలో లేం. సో మనందరము ఇప్పుడు ఎందుకు ఇలా నీతిగా బ్రతుకుతున్నాం? ఎందుకంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డది ఆల్రెడీ. దాన్ని తుడవకుండా దేవుడు కాపాడుతున్నాడు నిన్ను నన్ను. ఆ శ్రమలు పెట్టి, ఆ పోరాటాలు పెట్టి, ఆ కష్టము పెట్టి, ఆ జీవ గ్రంథంలో రాయబడ్డ వాళ్ళ పేర్లందరూ కూడా వెలుగులోకి నడుస్తారు. ఆ రాయలేని వాళ్ళంతా కూడా ఆ చీకట్లో నడుస్తారు. ఇప్పుడు ఎవరైతే వ్యభిచార మత్తులో ఉన్నారో వాళ్ళందరి పేర్లు జీవ గ్రంథంలో తుడిచివేయబడ్డాయి కాబట్టి వాళ్ళ చీకట్లోకి నడుస్తున్నారు. మనందరి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి మనం వెలుగులోకి నడుస్తున్నాము. ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుతురు. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. మనకు దేవుడు అధికారం ఇచ్చాడండి, చాలా అధికారం ఇచ్చాడు. వీటన్నిటిని జయించే శక్తిని ఇచ్చాడు. ఆ వ్యభిచార క్రియలు, కామ, క్రోధ, మదము, లేకపోతే ఆ మోసము, అన్యాయం, అక్రము, దుర్మార్గత్వము, దుష్టత్వము, వీటన్నిటిని జయించే శక్తిని మనకిచ్చాడు. ఇవన్నీ అపవాది నుంచి వస్తున్నాయి. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక మనిషిని అపవాది ఎన్ని రకాలుగా హింసిస్తున్నాడో. వ్యభిచారం చేపిస్తున్నాడు, మత్తులో పడవేస్తున్నాడు, డ్రగ్స్కి అలవాటు చేస్తున్నాడు, వ్యభిచారాన్ని అలాగే దొంగతనం చేపిస్తున్నాడు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దేవదూషణ చేపిస్తున్నాడు మనిషితోటి. ఎందుకు? వీళ్ళందరూ నరకానికి పాత్రులు కావాలని. కానీ వాటన్నిటిని కూడా తొక్కడానికి శత్రువు బలమంతటి మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. ఏది మనకు హాని చేయకుండా దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. అందుకే అండి ఇప్పుడు మనందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి, నో డౌట్. అందుకే మనము ఈరోజు ఈ గ్రంథం గురించి మనము నేర్చుకుంటున్నాము. అలాగే ఆ జీవ గ్రంథంలో పేర్లు తుడిచివేయబడకుండా కూడా మనం కాపాడుకోవాలి. అంతిమ దినాల వరకు మన ఆత్మను, మన ఆత్మీయతను, మన పరిశుద్ధతను, మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. దేవుడు రెండో రాకడ సమయం వరకు స్వచ్ఛమైన మనిషిలాగా ఉండాలి. సో ఇంతకుముందు ఈరోజు దేవుడు ఒక వాక్యం చెప్పాడు, ఎవరైతే సువార్తకు సహకారులుగా ఉంటారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. చెడగొట్టద్దు, మళ్ళీ పనిని జాగ్రత్తగా చేయాలండి. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేయాలి. అలాగే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ కూడా కళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు దగ్గర పెట్టుకోవాలి, మనస్సు దగ్గర పెట్టుకోవాలి, శరీరం దగ్గర పెట్టుకోవాలి. దేవుడి సేవ అంటే ఇవన్నీ దగ్గర పెట్టుకొని చేయాలండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలంటారు కదా, అలాగే ఒళ్ళు, కళ్ళు, పళ్ళు, అలాగే నాలిక, నోరు, ఆలోచనలు అన్నీ దగ్గరగా కంట్రోల్గా పెట్టుకొని దేవుడి సేవ చేయాలండి.
కొంచెం తప్పి జరిగినా కూడా చాలా పనిష్మెంట్, ఇటు మనుషుల నుంచి పనిష్మెంట్, ఇటు అపవాది ఊరుకోడు, పైన నిందలు వేస్తాడు, డేపిస్తాడు. అలాగే దేవుడి నుంచి రావాల్సిన పనిష్మెంట్ వస్తుంది. మనం చేసిన క్రియలకు మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. అందుకే ఇది ఒక స్మూత్ వే కాదు. దేవుడి సేవ అనేది ఒక స్మూత్ వే కాదు. చాలామంది స్మూత్ వే అనుకుంటారు, కానీ అది ఒక బొగ్గుల మీద నిజంగా చేయాలంటే హోల్ హార్టెడ్గా చేసే ప్యూర్ మనసుతో చేసే వాళ్ళకు అది ఒక బొగ్గుల మీద నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే ఐ విల్ కంట్రోల్ ఆల్ మై ఆర్గాన్స్, అంటే నా నోటిని, నా కళ్ళను, మనస్సుని, ఆలోచన అన్నీ కంట్రోల్ చేసుకొని దేవుడి సేవ చేయాలి ఎప్పుడైనా కూడా. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. సో లూకా సువార్త 10:20 ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూసారండి, ఈ సేవ, ఈ దయ్యాలు వెళ్ళబోతున్నాయి, నేను ప్రార్థిస్తే లేకపోతే స్వస్థత పడుతున్నారు, ఇవి కాదు. అంటే దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాస్తారని గ్యారెంటీ లేదండి. ఇప్పుడు చాలామంది కూడా మనం ఎవరిని జడ్జి చేయొద్దు. ముందుగా చెప్తున్నాను, ఎవరిని కూడా మనం తీర్పు తీర్చొద్దు. సో ఎవరైనా కూడా ఏమైనా తప్పులు పొరపాటు చేసుకుంటూ దేవ సేవ చేస్తే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయబడతాయి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థత పడుతున్నారు, సంతోషించక మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూసారా అండి, పరలోకంలో మన పేర్లు రాయబడడం ఎంత ముఖ్యమో అంత ముఖ్యము, చాలా ముఖ్యము, చాలా ప్రాముఖ్యత మన పేర్లు పరలోకంలో ఉండడం, అంటే జీవగ్రంథంలో ఉండడం. సో మనందరి పేర్లు కూడా అక్కడ రాయబడ్డాయండి. సో రాయబడ్డాయి. అందుకే మన ఆత్మను కాపాడుకుందాం, మన ఆత్మీయతను. యేసయ్య మనకు ఒక మంచి పిలుపునిచ్చాడు, గొప్ప పిలుపు అండి ఇది. ఈ క్రైస్తవుడిగా ఉండడం, క్రీస్తుని నమ్మి ఎరిగి ఉండడం ఒక మంచి పిలుపు అండి. ఆ పిలుపుని కోట్ల మంది వృధా చేసుకుంటున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అనవసరంగా ఆ సోషల్ మీడియాలో పడుతున్నారు, అనవసరంగా వాగ్దానాలకు వెళ్తున్నారు, గొడవలకు, కొట్లాటలకు వెళ్తున్నారు. సో అన్వాంటెడ్గా వ్యభిచారంలో పడుతున్నారు. ఈవెన్ దేవుడిని నమ్ముకున్న తర్వాత మత్తు పదార్థాలకు వెళ్తున్నారు. దేవుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ పాత జీవితానికి వెళ్తున్నారు, రోత జీవితానికి వెళ్తున్నారు. సో అలాంటిది కాదండి. మంచి పిలుపు మనందరిది కూడా పరిశుద్ధమైన పిలుపు, మనందరిది కూడా ప్రత్యేకమైన పిలుపు, మనందరిది కూడా నీతిగలమైన పిలుపు, మంచి పిలుపు. ఈ పిలుపుకి తగ్గట్టుగా మనందరము బ్రతుకుతాము. లెట్ us pray. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మీరు పిలిచిన పిలుపుకి వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధంగా ఉంచడానికి, పవిత్రంగా ఉంచడానికి వందనాలు తండ్రి. పిలుచుకున్నందుకు వందనాలయ్యా. ఈ లోకం నుంచి మమ్మల్ని అందరినీ కూడా వేరు చేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మా పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయని మేము సంతోషిస్తున్నామయ్యా. అయ్యా, జీవ గ్రంథం యొక్క ప్రాముఖ్యత మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. ఆ పరలోకంలో జీవ గ్రంథంలో మా పేర్లు, మేము పుట్టక ముందుకే మా పేర్లను మీరు లిఖించినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి, మీ వాక్యముతో నింపండి, మీ తలంపులతో నింపండి, మీ నీతితో, మీ పరిశుద్ధతతో, మీ విశ్వాసంతో నింపమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.